నరేంద్ర మోదీ చేసింది దాని మీద ఒక్కసారి సిగ్గుపడాలా బీజేపీ ప్రభుత్వం. ఎందుకంటే దేశ ప్రజలు చూస్తారు. అందుకే 3 సార్లు అధికారం ఇచ్చారు. నెహ్రూ గారు ఏం చేశారు, మోడీ గారు ఏం చేశారు కాదు. కానీ మీకు 2 విషయాలు చెప్పాలనుకుంటా మీరు చేసిన కామెంట్స్ విషయంలో. శివ గారు మీరు పర్మిషన్ ఇస్తే చెప్తా సార్. అయితే కొద్ది రోజులు ఏం చేస్తారంటే జనరల్ గానే కాంగ్రెస్ వాళ్ళు ఒక స్టార్ట్ చేస్తారు. బీజేపీ బీఆర్ఎస్ 2 కలిసి అలయన్స్ గా పోతే ఎలక్షన్ లో బీజేపీతోని ఆల్రెడీ హరీష్ రావు బీజేపీలో పోతుండు, మిగతా కేటీఆర్ బీజేపీతో సఖ్యత ఉన్నాడు. బీజేపీ అధికారంలోకి వస్తాను కొద్ది రోజులు నరేషన్ స్టార్ట్ చేస్తారు వాళ్ళ మీడియా ఛానళ్ల ద్వారా. కొద్ది రోజుల తర్వాత బీఆర్ఎస్ ఏం చేస్తారంటే కాంగ్రెస్ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి తర్వాత ఇతర మంత్రులు బీజేపీతో టచ్ లో ఉన్నారు, బీజేపీలోకి పోతారు. డెఫినెట్లీ బీజేపీ కాంగ్రెస్ కలిసిపోతుంది, లేదంటే కాంగ్రెస్ స్ప్లిట్ అయ్యి బీజేపీలోకి పోతుంది అని చెప్పేసి ఒక నరేషన్ బయటకు వస్తుంది. ఎంపీ ఎలక్షన్లలో బీజేపీకి బీఆర్ఎస్ సపోర్ట్ చేసి అందుకే గెలిచిందని చెప్పేసి అంటారు. వీళ్ళు గుర్తుంచుకోవాల్సిందంటే మొన్ననే మా అమిత్ షా గారు చెప్పారు, బీజేపీ సింగిల్ గా పోతుంది తెలంగాణ రాష్ట్రంలో. మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారి నేతృత్వంలో సింగిల్ ఎలక్షన్ పోతాం, మేము ఎలక్షన్ గెలుస్తాం. కానీ ఒక్క విషయం చెప్తున్నా, ఎన్నికల సందడి మొదలయ్యేటప్పటికీ కాంగ్రెస్ లో ఈరోజు ఉన్నటువంటి మంత్రులు ఎంతమంది మీ కాంగ్రెస్ పార్టీలో ఉంటారో ఒక్కసారి చెక్ చేసుకోండి. కాంగ్రెస్ 50 ఏళ్ల వరకు తెలంగాణ రాదు మీరు చేసిన తప్పిదాల కారణంగా. కాబట్టి కాంగ్రెస్ లో చాలా మంది క్యాడర్ లీడర్ వదిలిపెట్టి బయటికి పోతారు. రాసి పెట్టుకొని మార్క్ మై వర్డ్స్ సార్, మార్క్ మై వర్డ్స్ డెఫినెట్లీ. నేనేమన్నా ఏ పార్టీ గెలిచేవాడో దాంట్లోకి వస్తారు సార్. ఈ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ చెల్లని నోటు గనిల లేదు, డినిల లేదు. బీజేపీ మాత్రమే ఈరోజు మాత్రమే ఆశయం తెలంగాణ ప్రజలకు. బీజేపీ మాత్రమే తెలంగాణ ప్రజలకు ఆశయం. కాబట్టి డెఫినెట్లీ మీ మంత్రులతో సహా మీ మంత్రులు కూడా మీ పార్టీలో ఉంటారో తెలియదు. బీఆర్ఎస్ పార్టీలో కూడా సార్, బీఆర్ఎస్ పార్టీ కూడా రేపు అధికారంలో రాదు. కాబట్టి డెఫినెట్లీ ఏ పార్టీ అధికారంలోకి వస్తో ఆ పార్టీకి అధికారంలో లైన్ కడతారు, క్యూ కడతారు. ఇప్పటికే మా పార్టీ ఆఫీస్ దగ్గర మేమే ఆలోచిస్తున్నాం. రాష్ట్రంలో ఒక నిమిషం మహేష్ గారు, తెలంగాణలో భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో పట్టు లేదు. కాబట్టి ఇతర పార్టీల కీలక నేతలందరినీ కూడా చేర్చుకొని పట్టు బిగించేటటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ కావచ్చు, లేదంటే కాంగ్రెస్ పార్టీ నుంచి కీలక నేతలందరినీ కూడా చేర్చుకునే ప్రయత్నాలు చేస్తుంది. అవునా శివ గారు? బీజేపీ మరో హిమంత బిశ్వ శర్మల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని బీజేపీ చూస్తుంది. నేనేమంటా సార్, ఈరోజు రాష్ట్రంలో మీరు ఏదైతే బీజేపీకి పట్టలేరో అది పూర్తి స్థాయిలో అబద్ధం. మాకు ఈరోజు 40 లక్షల మంది ప్రైమరీ మెంబర్స్, 75,000 మంది యాక్టివ్ మెంబర్స్. సార్ వినాలే మీరు మధ్యలో సార్ మీరు ఇదే రన్నింగ్ కామెంట్ చేస్తాను. 100 చేస్తాయి. రన్నింగ్ కామెంట్ ఆపండి మీరు ప్లీజ్. 40 లక్షల మంది ప్రైమరీ మెంబర్స్, 70,000 మంది యాక్టివ్ మెంబర్స్ తెలంగాణలో ఉన్నారు మా పార్టీకి. ప్రతి స్థాయిలో మొన్న వార్డు మెంబర్ తో సహా అన్ని చోట్ల మా క్యాడర్ పోటీ చేసింది. సర్పంచులు, వార్డు మెంబర్లు, మున్సిపల్ అన్నిట్లో పోటీ చేశారు. మా క్యాడర్ ఉంది. డెఫినెట్లీ బీజేపీ 22 రాష్ట్రాలు ఎట్లయితే అధికారం సాధించిందో మీరు మార్క్ మై వర్డ్స్ జీ స్టూడియో నేను చెప్తున్నా సార్, 2029లో భారతీయ జనతా పార్టీ జెండా తప్పకుండా ఎగురుతుంది. తెలంగాణ మేము అధికారంలోకి వస్తాం. వాళ్ళు మా క్యూ కడుతురు వస్తామని చెప్పేసి అయినా మేము ఆగుతున్నాం. అరే ఆగండి, మీ పదవులకు రిజైన్ చేసి రండి. ఆ పాలసీ మా సిస్టమ్ ఉంది కాబట్టి అది చెప్తున్నాం. నిజం చెప్తున్నాం సార్, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ వస్తుంది. కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు ఈరోజు కొలాప్స్ అయిపోయారు. ప్రజా నమ్మకం కోల్పోయారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కంటే, తెలంగాణ రాష్ట్ర ప్రజల క్షేమం కంటే వాళ్ళకు సొంత ప్రయోజనాలు అయిపోయినాయి. అది పబ్లిక్ లిమిటెడ్, అది కూడా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, కల్వకుంట్ల ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఇది రాహుల్ గాంధీ అండ్ సోనియా గాంధీ కాంగ్రెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. అందుకే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ బీజేపీలో సాధిస్తారు. ఏమంటున్నా, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందా, కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా? తెలంగాణ రాష్ట్రం కోసం 9.5 సంవత్సరాల్లో కమిటెడ్ గా పనిచేసి ఇంత పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ హక్కున చేర్చుకుంటారా అనేటువంటిది ఢిల్లీ బహుత్ దూర్ హే. 2 సంవత్సరాల కాలం వేచి చూడాల్సిన అవసరం ఉంది. కానీ ఈ లోపల తెలంగాణ సమాజం